SNMP ఫుల్ ఫామ్ సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ని 1988లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది SGMP తర్వాత వచ్చింది. అంటే సింపుల్ గేట్వే మేనేజ్మెంట్ ప్రోటోకాల్ తర్వాత దీన్ని సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్రోటోకాల్ యూజ్ చేయడం వల్ల ఒక నెట్వర్క్లో ఉన్న డిఫరెంట్ సిస్టమ్స్ దగ్గర నుంచి వాటి నెట్వర్క్ స్టాటిస్టిక్స్ మనం తెలుసుకోగలం అన్నమాట. SNMP అనేది ఒక మేనేజర్ ఏజెంట్ మోడల్. ఇది ఈ SNMP MIB అనే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ యూజ్ చేసుకుని వర్క్ చేస్తుంది. ఈ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ అనేది ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ అన్నమాట. ఇది సిస్టమ్స్కి మళ్ళీ మేనేజర్కి ఈ ఏజెంట్స్కి మేనేజర్కి కమ్యూనికేట్ అవ్వడానికి ఈ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ యూజ్ అవుతుంది. అసలు SNMPని యూజ్ చేయడం వల్ల ఒక నెట్వర్క్ మేనేజ్మెంట్ చాలా ఈజీ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాన్ తీసుకుందాం. ఈ ల్యాన్లో ఇప్పుడు రెండు సిస్టమ్స్ ఉన్నాయి. టూ సిస్టమ్సే ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ సిస్టంలో ఎప్పుడైనా ఒక హార్డ్వేర్ ఏమైనా కంప్లైంట్ వచ్చినా, లేకపోతే ఒక ర్యామ్ ఏమైనా కంప్లైంట్ వచ్చినా, ర్యామ్ ప్రాబ్లం వచ్చినా, హార్డ్వేర్ వచ్చినా, అది ఈ సిస్టమ్కి ఉన్న నెట్వర్క్ కేబుల్ అన్ప్లగ్డ్ అయినా, ఇవన్నీ మనం టూ సిస్టమ్సే కాబట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ రెండు సిస్టమ్సే ఉన్నాయి కాబట్టి ఈజీగా ఈ సిస్టమ్ తెలుసుకోవచ్చు. అదే ఒక నెట్వర్క్లో ఒక 1200 పీసీస్ ఉన్నాయనుకోండి. 1200 ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటంటే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 పీసీ పనిచేయట్లేదు. వాటి 50 పీసీలో ఉన్న ర్యామ్ పోయింది, లేకపోతే ఆ పీసీలో ఉన్న హార్డ్వేర్ ఫ్యాన్ పోయింది, లేకపోతే ఆ పీసీలో ఉన్న ల్యాన్ కార్డు పోయింది. ఇలాంటివి తెలుసుకోవడానికి ఈ SNMP యూజ్ అవుతుందన్నమాట. SNMP మనం ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేయడానికి పింగ్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. అసలు ఈ పింగ్ కమాండ్ కూడా SNMPని యూజ్ చేసుకునే కమ్యూనికేట్ అవుతుంది. SNMP ప్రోటోకాల్ యూజ్ చేసుకునే. సో అప్పటికి ఏంటి, ఈ పింగ్ కమాండ్ ఏం చేస్తుంది, ప్యాకెట్స్ పంపుతుంది, ఎక్కువ ప్యాకెట్స్ పంపుతుంది. ఎక్కువ ప్యాకెట్స్ అంటే రిసీవ్ అవుతాయి. ఓకే, కమ్యూనికేట్ ఇది కనెక్టివిటీ ఉంది ఈ సిస్టమ్ అని చెప్తుంది. ఒకవేళ ప్యాకెట్స్ దీనికి మళ్ళీ రిప్లై బ్యాక్ రాకపోతే ఈ పీసీ డిస్కనెక్ట్లో ఉందని మనం పింగ్ కమాండ్ యూజ్ చేసుకుని మనం చెక్ చేసుకుంటాం. ఇది కూడా SNMPనే యూజ్ చేస్తుంది. ఇలాగే SNMPని కొన్ని సాఫ్ట్వేర్స్ స్పైస్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఓపెన్ సాఫ్ట్వేర్స్ అయినా జబ్బిక్స్ కానివ్వండి, ఇలాగ అన్ని సాఫ్ట్వేర్స్ ఇవన్నీ SNMPని యూజ్ చేస్తామంటాయి అన్నమాట. ఇవన్నీ నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు స్పైస్ వర్క్స్ కానీ, ల్యాన్ వ్యూ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పైస్ వర్క్ సాఫ్ట్వేర్స్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. అందులో SNMP అనే ఒక కాంపోనెంట్ ఇన్స్టాల్ చేస్తారు. SNMP అనే కాంపోనెంట్ ఆ సాఫ్ట్వేర్లో ఒక భాగం అన్నమాట. SNMP కూడా ఈ SNMP యూజ్ చేసుకోవడం వల్ల ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, మొత్తం ల్యాన్ స్టాటిస్టిక్స్ మొత్తం ప్రతి సిస్టమ్ నుంచి వాటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ అవుతుందంటే, ఈ సాఫ్ట్వేర్స్లో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. ఓపెన్ సోర్స్ వచ్చినప్పుడు జబ్బిక్స్ అనే ఓపెన్ సాఫ్ట్వేర్ ఉంది. ఇంకా ల్యాన్ గార్డ్, ఇవన్నీ నెట్వర్క్ మానిటరింగ్ సాఫ్ట్వేర్స్. వీటిని యూజ్ చేసుకుని మనం ఎలా వర్క్ చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్లో ఒక 100 పీసీస్ ఉన్నాయి. 100 పీసీస్లో ఏదో ఒక పీసీలో ఈ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేస్తాం. ఈ అన్ని పీసీస్ కలిపి ఒక ల్యాన్ స్విచ్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో అన్నిటికి కమ్యూనికేషన్ ఉంది. ఇప్పుడు ఏ పీసీలో అయితే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నామో దీన్ని మేనేజర్ అంటారు. ఇక మిగతా అన్ని కనెక్ట్ అయిన వీటిని ఏజెంట్స్ అంటారు. ఓకే, సో అందుకే దీన్ని మేనేజర్ ఏజెంట్ మోడల్ అంటాం SNMPని. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇందులో సాఫ్ట్వేర్ ఉంది. ఇవన్నీ సిస్టమ్స్ ల్యాన్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇవన్నీ. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఏమవుతుందంటే, ఈ అన్ని సిస్టమ్స్ కమ్యూనికేట్ అవుతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టంలో ఎప్పుడైనా ఈ సిస్టమ్ నెట్వర్క్ బ్రేక్ అయినా దీనికి అలర్ట్స్ వస్తాయి. ఈ సిస్టంలో ఒకవేళ హార్డ్ డ్రైవ్ ఇంక్రీజ్ అయిపోతుంది. హార్డ్ డ్రైవ్ వచ్చినప్పుడు ఒక 100 GB ఉంది, 80 GBకి వచ్చేసింది. అప్పుడు ఇక్కడికి అలర్ట్ వస్తుంది.
అలర్ట్ అన్నమాట. ఈ సిస్టమ్కి మనకి అలర్ట్స్ ఎలాగైనా వస్తాయి. ఒక ఈమెయిల్ ఇందులో ఎలా కాన్ఫిగర్ చేస్తే అలర్ట్స్ అలా వస్తాయి, ఇందులో ఈమెయిల్ ద్వారా కాన్ఫిగర్ చేస్తే ఈమెయిల్ ద్వారా అలర్ట్స్ వస్తాయి అన్నమాట. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఇది మెయిన్ పీసీ, ఎస్ఎన్ఎంపి మేనేజర్ అన్నారు. ఇది ఇంకా ఏ కంప్యూటర్స్ కానివ్వండి, రోటర్స్ కానీ వీటిల్లో ఏదైనా సరే ఎస్ఎన్ఎంపి ఏజెంట్స్, ఇవన్నీ ఏజెంట్స్ కింద వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు చూస్తే వీటికి కమ్యూనికేట్ అవ్వడం వల్ల సాఫ్ట్వేర్ వెర్షన్, ఐపీ అడ్రస్ని, అవైలబుల్ హార్డ్ డిస్క్ స్పేస్, ఇలా ఇంకా చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీసీలో ఒక సిపియు ఫ్యాన్ వర్క్ అవ్వట్లేదు, హీట్ రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్న ఎక్స్టర్నల్ ఫ్యాన్ ఉంటుంది కదా, అది వర్క్ చేయకపోయినా సరే మనం కాన్ఫిగర్ చేసేదాన్ని బట్టి ఇక్కడ వర్క్ చేయట్లేదని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఒక 1200 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, వాటిని మేనేజ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎందుకని ఎస్ఎన్ఎంపి ద్వారా ప్రతిదీ మనకి రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. ఒకవేళ హార్డ్ డిస్క్ 80 జీబీకి ఇంక్రీజ్ అయింది, 100 జీబీలో రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళింది, ఒక 100 పీసీ అనుకోండి, 100 పీసీలో 80 జీబీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కడైనా ఒక 120th పీసీకి వచ్చినప్పటికీ ఇందులో మెమరీ కార్డ్ పోయింది, ఒక ర్యామ్ పోయింది. అప్పుడు ఏమవుతుంది, వెంటనే మనకి రిక్వెస్ట్ వచ్చేస్తుంది ఇక్కడికి, ఏది మనం కాన్ఫిగర్ చేసిన దాన్ని బట్టి ఈమెయిల్ ద్వారా కానీ, లేకపోతే ఇంకా మామూలుగా ఏదో అలర్ట్ ఎస్ఎంఎస్ అలర్ట్ ద్వారా కానీ, ఏదో ఒక అలర్ట్ ద్వారా మనకు వచ్చేస్తుంది ఈ మేనేజర్లోకి. సో మళ్ళీ 120th పీసీకి వెళ్ళి ఆ మెమరీ కార్డు మనం మార్చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ ఎస్ఎన్ఎంపి ద్వారా ఇంకా చాలా యూజెస్ ఉంటాయి. ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్లో భాగమే. ఈ ఎస్ఎన్ఎంపి అనేది ఒక సాఫ్ట్వేర్లో కాంపోనెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సాఫ్ట్వేర్ అయినా కానివ్వండి, ఆ సాఫ్ట్వేర్లో కాంపోనెంట్. ఇప్పుడు స్పైస్ వర్క్స్ తీసుకుంటే దాంట్లో కూడా ఎస్ఎన్ఎంపి ఫీచర్ ఉంటుంది. సో స్పైస్ వర్క్స్ అనేది పెయిడ్ వర్షన్, మనం ఇంకా జబ్బిక్స్ ఇలాంటివి కూడా ఓపెన్ సోర్స్ అన్నమాట. ఇవి కూడా యూజ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. 40 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి ఒక నెట్వర్క్లో, మనం పెయిడ్ వెర్షన్స్ కాకుండా జస్ట్ ఓపెన్ సోర్స్ ఏదైనా ఓపెన్ ఎన్ఎంఎస్ అని ఉంటుంది, ఓపెన్ ఎన్ఎంఎస్ కానీ ఇలాంటివి తీసుకుని ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని ఆ సిస్టమ్ని అన్నిటికీ ల్యాన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ సిస్టంలో కాన్ఫిగర్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ని మనం కాన్ఫిగర్ చేసిన దాన్ని బట్టి మనకి రిప్లై వస్తాయి. ఈ రిప్లై ఎలా వస్తుందంటే ఎంఐబిని యూజ్ చేసుకుంటుంది, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ని యూజ్ చేసుకుని ఎస్ఎన్ఎంపి వర్క్ అవుతుంది. ఈ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ అంటే ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ మాట. ఆ కమాండ్స్ యూజ్ చేసుకుని ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎస్ఎన్ఎంపిలో మెయిన్ కమాండ్స్ వచ్చి గెట్ రెస్పాన్స్, అండ్ మెయిన్ ట్రాప్స్. ఇప్పుడు ఈ గెట్ రెస్పాన్స్ వచ్చి ఈ ఎస్ఎన్ఎంపి మేనేజర్ యూజ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కనెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఈ సిస్టమ్ నుంచి నేను రెస్పాన్స్ అసలు కాన్ఫిగరేషన్ ఎలా ఉంది ఈ సిస్టంలో అని నేను తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఇక్కడ నుంచి గెట్ కొడతాను. అప్పుడు ఏమవుతుంది, గెట్ వచ్చింది, ఇది గెట్ రెస్పాన్స్ ఇస్తుంది, మొత్తం కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అంతా పంపుతుంది. మొత్తం హార్డ్ డిస్క్ స్పేస్ ఇలా ఉంది, ఏఆర్బి టేబుల్ ఇలా ఉంది, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మొత్తం మనం కాన్ఫిగర్ చేసిన దాన్ని బట్టి మొత్తం ఇన్ఫర్మేషన్, అసలు కనెక్టివిటీ ఉందా అని ఓకే వచ్చింది. సో అలాగే ప్రతి సిస్టమ్ ఎక్కడైనా ఇంకో పీసీ ఉంటే అక్కడి నుంచి గెట్ కొట్టుతాం. సో మనం ప్రతిసారి మన ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే గెట్ కొట్టడం అవసరం లేకుండా ట్రాప్స్ కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. ఈ ట్రాప్స్ అనేది ఈ ఏజెంట్స్లో కాన్ఫిగర్ అవుతాయి. ఇప్పుడు మనం మెయిన్ ఉండేది మేనేజర్, ఈ మిగతా అన్ని ఇది ఏజెంట్స్. ఈ ఏజెంట్స్ ఇప్పుడు ఈ ఎస్ఎన్ఎంపి మేనేజర్ ఎలా వర్క్ అవుతుందంటే, ప్రతి సిస్టంలోనే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెన్ సోర్స్ ఎస్ఎన్ఎంపి తీసుకున్నాం, ఏదోటి ఓపెన్ ఎన్ఎంఎస్ తీసుకున్నాం. ఓపెన్ ఎన్ఎంఎస్ తీసుకుని అది ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాం. అంటే ఓ 10 పీసెస్ ఉన్నాయి, 10 పీసెస్లో అన్నీ ల్యాన్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదో ఒక పీసీలో ఓపెన్ ఎన్ఎంఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఇది మెయిన్ సర్వర్ అవుతుంది, అంటే ఇది మేనేజర్ అవుతుంది ఈ సిస్టమ్. మిగతా ఇవన్నీ ఏజెంట్స్ అవుతాయి కదా. ఈ ఏజెంట్స్లో ఒక ఏజెంట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నమాట, ఏజెంట్. అప్పుడు ఆ ఏజెంట్ సాఫ్ట్వేర్ మనకి రెస్పాన్స్ ఇస్తుంది. సో ఈ ఇంట్లో ఏజెంట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, ఈ రెస్పాన్స్ ఇస్తున్నాయి మనకి. ఇలాగ ఇది మేనేజర్ సాఫ్ట్వేర్, ఇది ఏజెంట్స్.
ఇప్పుడు ఈ ఏజెంట్ సాఫ్ట్వేర్స్లో ట్రాప్స్ కాన్ఫిగర్ చేసాం. ట్రాప్స్ అంటే అదేమి లేదు, అది ఒక అలారం అన్నమాట. అలారంని ఒక అలారం టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ని సిస్టమ్స్లో నేను ట్రాప్స్ కాన్ఫిగర్ చేశాను ఈ ఏజెంట్లో. అప్పుడు ఏమవుతుంది, ఆ ట్రాప్స్ నేను నా రిక్వెస్ట్ బట్టి, నా ఇన్ఫర్మేషన్ బట్టి, నాకున్న రిక్వైర్మెంట్ బట్టి నేను కాన్ఫిగర్ చేస్తాను. మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీరు కాన్ఫిగర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250 GB హార్డ్ డిస్క్ ఉంది, దీంట్లో 180 GBకి వచ్చిన వెంటనే నాకు అలర్ట్ వెళ్ళాలి అని కాన్ఫిగర్ చేస్తే 180 GB హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఇంక్రీజ్ అయినప్పుడు 180 దాటి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ మెయిల్ వచ్చేస్తుంది. మెయిల్ వచ్చేలా కాన్ఫిగర్ చేసుకుంటాను. లేకపోతే అలర్ట్ వచ్చేలాగా, అలారం మోగేలాగా, ఇలాగే ఏదో ఒకలా కాన్ఫిగర్ చేయొచ్చు అన్నమాట. దీన్ని ట్రాప్స్ అంటారు. SNMPలో ఈ ట్రాప్స్ మెయిన్ అన్నమాట. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఇంకా సిపి యూజేజ్ కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా సిస్టంలో సిపి యూజేజ్ 100%కి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే 90%కి వెళ్ళినప్పుడు నాకు ట్రాప్ కాన్ఫిగర్ చేస్తే, అంటే ఒక రూల్స్ క్రియేట్ చేసేసాం ఫస్ట్ ప్రతి పీసీకి. ఆ రూల్స్ బట్టి వర్క్ అవుతాయి. దీన్ని ట్రాప్స్ అంటారు. సో ఈ కమాండ్స్ ఏమవుతున్నాయి, గెట్ రెస్పాన్స్ అండ్ ట్రాప్స్, ఈ కమాండ్స్ యూజ్ చేసుకుని SNMP వర్క్ అవుతుంది. ఇంకా మెయిన్ SNMP వర్క్ అవ్వాలంటే మెయిన్ మనం తెలుసుకోవాల్సింది, మన విండోస్లో ఓఎస్లో కానీ, ఏదైనా లైనక్స్లో కానీ, విండోస్లో ఓఎస్లో కానీ ఆ ఫైర్ వాల్ మనం అలౌ చేయాలి, SNMPని అలౌ చేయాలి. ఈ SNMPని ప్రతి ఫైర్ వాల్ డిఫాల్ట్గా బ్లాక్ చేసేస్తుంది. అంటే విండోస్లో ఉన్న ఇన్బిల్ట్ ఫైర్ వాల్ SNMP బ్లాక్ చేస్తుంది. ఎందుకు బ్లాక్ చేస్తుంది అంటే సెక్యూరిటీ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హ్యాకర్ నీ సిస్టమ్ని అటెంప్ట్ చేయగలిగితే నీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా అది వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి SNMP యూజ్ చేయడం వల్ల ఆ ఫైర్ వాల్ బ్లాక్ చేస్తుంది. సో ముందు ఫైర్ వాల్ ఎనేబుల్ చేసేయాలి ఆ SNMPని. ఇక్కడ నా సిస్టంలో ఫైర్ వాల్ చూస్తే ఇక్కడ చూస్తే SNMP ట్రాప్ బ్లాక్ అయ్యి ఇది అలౌ చేయలేదు. సో నేను అలౌ చేసుకోవాల్సినప్పుడు ఇక్కడ టిక్స్ చేసి అలౌ చేస్తాను అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా సర్వీసెస్ కూడా SNMP స్టాప్ అయి ఉంటుంది. సో సర్వీసెస్లో కూడా SNMP ఎనేబుల్ చేసుకోవాలి. రన్ కమాండ్లో services.msc అని టైప్ చేస్తే సర్వీసెస్ ఓపెన్ అవుతుంది. ఈ సర్వీసెస్లో మనకి ఇక్కడ SNMP ఇది డిఫాల్ట్గా ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెండు మెయిన్ మనకి SNMP వర్క్ అవ్వాలంటే, లేకపోతే వర్క్ అవ్వదు. SNMP ఏజెంట్ సిస్టంలో ఉన్న హోస్ట్ సిస్టంలో ఉన్న SNMP వర్క్ అవ్వదు. సో వీటిని మెయిన్గా మీరు చూసుకోవాలి. సో SNMP ప్రోటోకాల్ యూజ్ చేయడం వల్ల మనకు కంప్యూటర్స్లో ఏం జరుగుతున్నాయి, రూటర్స్లో ఏం జరుగుతున్నాయి, ఆ స్విచ్చెస్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఒక స్విచ్చెస్ అనేది మనం డిఫాల్ట్గా చూసుకోవడానికి SNMP యూజ్ అవుతుంది. SNMP అనేది UDP పోర్ట్తో పనిచేస్తుంది, మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. SNMP TCPలో కాకుండా UDP. ఈ TCP UDP గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు SNMP ఏజెంట్ అవసరం లేకుండా ఇప్పుడు లేటెస్ట్ పీసీస్లో అయితే SNMP ఏజెంట్ సిస్టంలోనే ఇన్బుల్ట్గానే ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. కాబట్టి SNMP ఏజెంట్ కొన్ని పీసెస్ లేటెస్ట్ పీసెస్లో అయితే అసలు SNMP ఏజెంట్ యూజ్ చేయకుండానే మనం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్ SNMP ఒక సిస్టంలో డైరెక్ట్గా SNMP మేనేజర్ ఒక సాఫ్ట్వేర్ వేసేస్తాం SNMPది. మిగతా అన్ని సిస్టమ్స్లో ఇంక ఏజెంట్ లేకపోయినా ఆల్రెడీ ఇన్బుల్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్బుల్ట్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. సో SNMP అనేది ఏ కంప్యూటర్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో SNMP ప్రోటోకాల్ యూజ్ చేయడం వల్ల రిమోట్లో ఉన్న డివైస్ను మనం ఇక్కడ నుంచే కాన్ఫిగర్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో ఇది బేసిక్స్ కాబట్టి ఈ ట్యూటోరియల్స్, ఈ ప్లేలిస్ట్ అంతా బేసిక్స్ కాబట్టి నేను ఈ ప్లేలిస్ట్లో SNMP బేసిక్స్ కవర్ చేశాను. అడ్వాన్స్డ్ టాపిక్స్లో అయితే మనం డైరెక్ట్గా ఒక పీసీలో SNMP ఇన్స్టాల్ చేసి అది మనం చెక్ చేయొచ్చు ఒకసారి ఎలా వర్క్ అవుతుంది ఏంటని. ఇక్కడ మనం చూస్తే ఇది ఒక డాష్ బోర్డ్, SNMP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన పీసీ ఇది. ఇందులో అన్ని సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్, ఈ CPU యూజేజ్ వచ్చింది, డిస్క్ లెంత్ ఎలా వచ్చింది, అసలు నెట్వర్క్ ఎంత బ్యాండ్విడ్త్ కన్జ్యూమ్ చేస్తుంది, అసలు మెమరీ ఎంత యూజ్ అవుతుంది, ఇలాగ ప్రతి సిస్టమ్కి నాకు ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఆ సిస్టమ్ మళ్ళీ డబుల్ క్లిక్ చేసినప్పుడు దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో అలర్ట్స్ కాన్ఫిగర్ చేసి ఉంటాం కాబట్టి ఎప్పుడైనా ఇది ఇంక్రీజ్ అయినప్పుడు అలర్ట్ మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. సో ఇది SNMP మెయిన్ యూజెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.